నమస్కారం. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. ఈ రోజు మనం పఠించబోయే స్తోత్రం కనకదార స్తోత్రం. సంకల్పం. కమలే కమలాక్ష వల్లభే త్వం కరుణాపూర తరంగితరపాంగైః అవలోకయ మామ కించనానాం ప్రథమం ప్రాత్రం అకృత్రిమం దయాయా కమలాసన పానినాలలాటే లిఖితాం అక్షర పంక్తిమస్య జంతో పరిమార్జయ మాతహాంగ్రీనాథే ధనిక ద్వార నివాస దుఃఖదోగ్రీం. గణపతి ప్రార్థన. వందే వందారు మందారమిందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం. ధ్యాన శ్లోకం. కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీం అశేష లోకాదినాద గృహిణీం అమృతాబ్ధిపుత్రీం. కనకదార స్తోత్రం. అంగం హరేః పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా. ముగ్ధార్ముహుర్విదతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా సామే శ్రియం దిశతు సాగర సంభవాయ. విశ్వామరేంద్ర పదవీ భ్రమదాన దక్షం ఆనంద హేతురధికం మురవిద్విషోపి ఈశన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం ఇందీవరో సహోదరమిందిరాయ. ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం ఆనంద కందమనిమేషమనంగతంత్రం ఆకేకరస్థిత కనీనిక పక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయ. కాళాంబుదాలి లలితౌరసి కైటభారే తారాధరే స్ఫురతి ఆ తటితంగనేవా మాతుః సమస్త జగతాం మహనీయమూర్తిః భద్రాని మే దిశతు భార్గవనందనాయ. బాహ్వంతరే మురజితః శ్రితకౌస్తుభేయ హారావలీవ హరినీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాల కళ్యాణమావహతు మే కమలాలయాయ. ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ ప్రభావాత్ మాంగళ్య బాజి మధుమాతిని మన్మదేన మయ్యాపతే తదిహ మందరమీక్షణార్థం మందాలసం చ మకరాలయ కన్యకాయ. దద్యద్దయానుపవనోం ద్రవిణాంబుదారాం అస్మిన్ కించన విషంగ శిశౌ విషన్ని దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయనీ నయనాంబువాహ. ఇష్టా విశిష్ట మతయోపి యయా దయార్త దృష్టా స్త్రీవిష్టపదం సులభం భజంతే దృష్టిః ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కృషిష్ట మమ పుష్కర విష్టరాయ. గీర్దేవతీతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయ కేలీషు సంస్థితాయై తస్యై నమః త్రిభువనైక గురోస్తరుణ్యై. శ్రుత్యై నమోస్తు శుభకర్మ ఫల ప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్యై నమోస్తు శతపత్ర నికేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై నమోస్తు నాళికా నిభాననాయై నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై నమోస్తు హేమాంబుజ పీఠికాయై నమోస్తు భూమండల నాయికాయై నమోస్తు దేవాదిదయాపరాయై నమోస్తు శార్ంగయుధా వల్లభాయై నమోస్తు దివ్యై భృగునందనాయై నమోస్తు విష్ణోరురసిస్థితాయై నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై నమోస్తు దామోదర వల్లభాయై నమోస్తు కాంత్యై కమలైక్షణాయై నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై నమోస్తు దేవాది విరార్చితాయై నమోస్తు నందాత్మజ వల్లభాయై సంపత్కరాని సకలేంద్రియ నందనాని సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి త్వద్వందనాని దురితోద్ధరణోద్యతాని మామేవ మాతరణి సంకలయంతు నాన్యే యత్కటాక్ష సముపాసనా విధిః
సేవకస్య సకలార్థ సంపదః సంతనోతి వచనాంగమానసై త్వాం మురారి హృదయీశ్వరీం భజే సరసిజనయనే సరోజహస్తే ధవళతరాంశుక గంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరీ ప్రసీద మహ్యం దిగ్ధస్థితి కనక కుంభ ముఖావసృష్టం స్వర్వాహిని విమల చారు జలప్లతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీం అశేష లోకాదినాద గృహిణీం అమృతాబ్ది పుత్రీం బిల్వాటవీ మధ్య లసత్ సరోజే సహస్రపత్రే సుఖ సన్నివిష్టాం అష్టాపదాంబోరుహ పాణి పద్మాం సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీం అంబోరుహం జన్మ గృహం భవత్యా వక్షస్థలం భద్రగృహం మురారే కారుణ్యతా కల్పయ పద్మవాసే లీలాగృహమే హృదయారవిందం. ఫలశ్రుతి స్తువంతి ఏ స్తుతి విరమూభిరన్వహం త్రయీమయీం త్రిభువనమాతరం రమాం గుణాదికా గురుతర భాగ్యవాజినో భవంతి తే భువి బుధ భావితాశయా సువర్ణధారా స్తోత్రం యచ్చంకరాచార్య నిర్మితం త్రిసంధ్యం యప్పటే నిత్యం సకుబేర సమో భవతి. ఈ కనకధార స్తోత్రాన్ని సూర్యోదయం సమయంలో మరియు సూర్యాస్తమయం సమయంలో పఠించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. శుక్రవారాలు గురువారాలు అయితే మరీ మంచిది. ఈ పవిత్రమైన కనకధార శ్రవణం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది. ఆర్థిక సంక్షోభాలు తొలగిపోతాయి, ఇంట్లో శాంతి నెలకొంటుంది. ఈ స్తోత్రాన్ని నిత్యం భక్తితో పఠిస్తే ఐశ్వర్యం, ఆనందం, శుభత మీకు చేకూరుతాయి. శ్రద్ధగా వినినా మీకు లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా కలుగుతుంది. జై జై శ్రీ లక్ష్మీదేవి. ఈ వీడియో